ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రియులైన మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో నుంచి మనం 2వ అధ్యాయం నుంచి సంగతులు మనం నేర్చుకుంటున్నాం. 13వ వచనాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని విందాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీకు వందనములు. ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు, స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు, మా ప్రియ ప్రభువు, ఆయనే మా జీవమై ఉన్నారు, ఆయనే మా సర్వమై ఉన్నారు. మా ప్రభునందు విశ్వాసం ద్వారా మేము మీ కుమారులమయ్యాం. కుమారులం కాబట్టి క్రీస్తులో ఉన్న జీవాన్ని, క్రీస్తులో ఉన్న సర్వాన్ని మేము అనుభవించినట్లు సమస్తము మీరు క్రీస్తుకు అప్పగించారు, సమస్తం క్రీస్తులో ఉంచారు. అందుకు స్తోత్రాలు. ఎవరిలో మా సమస్తం ఉందో, ఎవరిలో మా జీవం ఉందో ఆ క్రీస్తునందే మమ్మల్ని భద్రం చేశారు. అందుకు స్తోత్రాలు. మా జీవం క్రీస్తులో భద్రం చేయబడింది. క్రీస్తుని నేర్చుకుంటూ మా జీవాన్ని ఎరుగుతూ జీవించడానికి కృప చూపించమని, నిర్భయమైన ధైర్యంతో కూడిన నిరీక్షణతో కూడిన జీవాన్ని కొనసాగించడానికి మీ కృపను కృమరించమని, మాతో మాట్లాడమని, మీ కుమారుని ప్రత్యక్షపరచమని యేసు ప్రభువు వారి పేర ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో నుంచి 2వ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటున్న సంగతుల్లో 13వ వచనంలో ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి అని అన్నాడు. దేవుని వాక్యం మన మధ్యకు లేదా మన యొద్దకు వస్తున్నప్పుడు దానిని దేవుడు నాకు ఇస్తున్న వర్తమానం, ఇది వర్తమాన వాక్యం అని అంగీకరించి తీసుకోవాలి అనంటే ఖచ్చితంగా ఒక హేతు మనం పెట్టుకోవాలి. ఒక హేతు మనం పెట్టుకోవాలి. ఏంటి ఆ హేతు అనంటే, వీళ్ళంత శ్రద్ధగా, తెస్సలోనిక వారంత శ్రద్ధగా వాక్యాన్ని విని ఇది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమే, ఇది మనుషుల వాక్యం కాదు, దేవుడు మన క్షేమం కొరకు, మన అభివృద్ధి కొరకు, పరలోక రాజ్యమును ఇక్కడ అనుభవించడం కొరకు ఆయన మనకిస్తున్న సందేశం అని ఎరిగి దాన్ని తీసుకోవాలంటే ఒక హేతు ఉండాలి. ఆ హేతు ఏంటి అని అంటే 2వ అధ్యాయం 11, 12 వచనాల్లో దేవుని రాజ్యమునకు పిలువబడ్డామని సంఘం ఎరగాలి, లేదా సంఘం అంటే మనమే ఎరగాలి. దేవుని రాజ్యం కొరకు పిలువబడ్డా. ఎవరు ఈ హేతువు కలిగి ఉండగలరు? నేను దేవుని రాజ్యమునకు పిలువబడ్డాను, ఆ రాజ్యమును అనుభవించడం కొరకే వర్తమాన వాక్యాన్ని నేను తీసుకోవాలా అని ఎవరు అనుకుంటారు అని అంటే, ఇలా ఆలోచించేయండి, వినండి. ఎవరైతే పరలోకానికి, పరలోక రాజ్యానికి తేడా తెలుసుకుంటారో వారు. పరలోకము, పరలోక రాజ్యము ఒకటి కాదు. పరలోకం మనమున్న స్థలం, పరలోక రాజ్యం మనం జీవించాల్సిన జీవితం. ఎఫెసీ పత్రిక 2:7లో ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా పరలోకమందు కూర్చోబెట్టాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే ఆయనతో చనిపోయాం, పాపం విషయంలో చనిపోయాం, ఆయనతో లేచాం, నీతి విషయమై జీవం కలిగి ఉన్నాం, నీతిమంతులమయ్యాం.
ఇప్పుడు ఆయనతో కూడా పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం. అది పరలోకంలో కూర్చున్నామనేది. ఇది నమ్మినప్పుడే, సువార్తను అంగీకరించినప్పుడే జరిగిన సంగతి. పరలోకములో కూర్చున్నాం, కానీ ఇక్కడ సంఘంగా జీవిస్తున్నాం. ఈ భూమి మీద ప్రభుని నమ్ముకుని బాప్తీసం తీసుకుని సంఘంగా కట్టబడి సంఘంగా జీవిస్తున్నాం. సంఘం అంటే మొత్తం అందరం కలిపి కాదు, వ్యక్తిగతంగా అనుకుందాం. సంఘంగా జీవిస్తున్నాం. ఇప్పుడు రాజ్యం అనుభవించాలా. ఎక్కడ కూర్చున్నానో అక్కడ సంగతుల చేత నింపబడాల. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం 23వ వచనంలో ఆ సంఘము ఆయన శరీరము పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అని అన్నాడు. ఆ సంఘము ప్రభు శరీరం. ఎందుకు ఆ సంఘం ప్రభు శరీరం అనంటే పూర్తిగా నింపటానికే. సంఘం ఆయన పెండ్లి భార్య, ఆయన ప్రదానం చేసుకున్న భార్య. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆయన ప్రదానం చేసుకున్న భార్య సంఘం అంటే. ఆ భార్య ఏమని చెప్పాడు? ఏక శరీరం అన్నాడు. వారిద్దరూ ఏక శరీరం. ఆదికాండం 3వ అధ్యాయంలో వారిద్దరూ ఏక శరీరం. క్షమించండి, 2వ అధ్యాయంలో వారిద్దరూ ఏక శరీరం అన్నాడు. సో ఇప్పుడు వారిద్దరూ ఏక శరీరం అంటే వారిద్దరికి గ్యాప్ ఏమీ లేదు. సో ఇప్పుడు ఈ శరీరాన్ని నింపాలనుకుంటున్నాడు. సో అందుకనే సంఘము ఆయన శరీరం. ఎందుకంటే నింపటానికి. నింపాలంటే ఆయన దగ్గర ఉండాలిగా. సో ఆయన దగ్గర ఏముందంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు సమస్తము యేసుక్రీస్తు ప్రభుకు అప్పగించాడు. పరలోకపు తండ్రి సమస్తము తనకున్నదంతా యేసు ప్రభు వారికి అప్పగించాడు. ఎందుకు? తన కుమారుడు పెండ్లి భార్యని సంపాదించుకుంటాడు, సంఘాన్ని సంపాదించుకుంటాడు. ఆ సంఘము తనకున్న యావదాస్తికి వారసురాలు అని ఆ సంఘము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం యేసు ప్రభువుకు సమస్తము అప్పగించాడు. యేసు ప్రభు వారికి సమస్తము తండ్రి ఎందుకు అప్పగించాడంటే యేసు ప్రభు వారు సంఘాన్ని సంపాదించుకుంటాడు కాబట్టి. ఎందుకు? అసలు ఈ జగత్తు పునాది వేయబడక మునుపు సంకల్పమే ఇది కదా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఆయనతో ఉంచుకున్నాడు. ఆయనలో మనం ఉన్నాం. మనం అంటే ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘం అంటే అన్యజనులు, సంఘం అంటే అన్యజనులు. అంటే సంఘం జగత్తు పునాది వేయబడక మునిపే ఉంది. ఆ సంఘమును ఆయన సంపాదించుకుంటా తన స్వరక్తం ఇచ్చి అని తండ్రి ఎరిగి యేసు ప్రభు ఎప్పుడైతే సంఘం కొరకు సమస్తం అప్పగించి సంఘాన్ని సంపాదించుకున్నాడో దేవుడు తనకు కలిగిన సమస్తాన్ని కుమారునికి అప్పగించేశాడు. ఎవరి కోసం? సంఘం అనే మన కోసం. ఇది ఎవరు ఎరుగుతారో? యేసు ప్రభుని నమ్మిన నా జీవము నా సర్వము యేసు ప్రభువే. కొలసీ పత్రిక 3:4, 3:11. నేను పరలోకంలో కూర్చున్నాను. ఇప్పుడు ఇక్కడ సంఘంగా నన్ను ఉంచింది ఎందుకంటే పరలోక రాజ్యాన్ని అనుభవించడానికి. ఆ రాజ్యమును నేను అనుభవించడం కొరకు నా ప్రియుడు, నా వరుడు ఆయన యేసుక్రీస్తులో సమస్తము ఉంచాడు దేవుడు. ఆ సమస్తము నేను అనుభవించడానికి నన్ను క్రీస్తులో ఉంచాడు, క్రీస్తుకు శరీరంగా ఉంచాడు అని ఎరిగిన వారు ఖచ్చితంగా ఆ హేతువును ఆధారం చేసుకొని వారు ప్రతిరోజు వర్తమాన వాక్యం వింటారు. ఎందుకు? ఈ వర్తమాన వాక్యం ఏమని తెలుసు? సంఘముగా నేనున్నాను, నాకు రాజ్యము కొరకైన సంగతులు ఆయన ఇస్తాడు. పరలోకంలో ఉన్నాను, ఇక్కడ పరలోక రాజ్యము అనుభవించాలా. సో రాజ్యపు సంగతులు నిర్లక్ష్యం చేస్తే రాజ్యాన్ని అనుభవించలేను. పరలోక రాజ్యం అంటే ఏంటి? అక్కడ అనుభవాలు దుఃఖముకు, ఆవేదనకు, ఆందోళనకు,
ఆర్థికమైన అవకతవకలకు, కన్నీళ్లకు, అకాల మరణాలకు, రోగాలకు, వీటన్నిటికీ దూరంగా ఉండే ఒక గొప్ప జీవితం. అది వర్తమాన వాక్యం ద్వారా, అంటే అనుదిన వాక్యం ద్వారా అనిస్తాడు. వర్తమాన వాక్యం అంటే డైలీ వర్డ్ ఆఫ్ గాడ్, ద ప్రజెంట్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రస్తుతం నీకు తన రాజ్యాన్ని చూపించాలనుకుంటున్నాడు. దీన్నే ఎఫెసు పత్రిక 2:6లో రాబోవు యుగములలో తన అత్యధికమైన కృపా మహదైశ్వర్యం మీకు కనబరచాలి అనుకుంటున్నాడు ఆయన. అందుకనే పరలోకంలో కూర్చోబెట్టాడు అన్నాడు ఎఫెసు 2:7లో. 2:6లోనేమో రాబో యుగముల్లో తన అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని మీకు కనబరచాలనుకుంటున్నాడు. సో అది కనబరచడం కొరకు ఆయన పరలోకంలో కూర్చోబెట్టాడు. సో పరలోకంలో కూర్చోవటం అత్యధికమైన కృపా మహదేశ్వర్యం చూడటం కాదు, పరలోకంలో కూర్చోబెట్టి చూపిస్తానంటున్నాడు అనమాట. అంటే ఇప్పుడు పరలోకంలో కూర్చున్న వారందరూ ఎక్కడున్నారు? భూమి మీద సంఘంలో ఉన్నారు. అంటే ఇప్పుడు సంఘానికి రాబో దినముల్లో ఆయనకు చూపించబోయే ఆ మహిమలు, ఆ రాజ్యము చూపిస్తాడు. ఆ సంగతులు వినిపించి, రాజ్యపు సంగతులు వినిపించి, రాజ్యపు సంగతులు వారు విశ్వాసంతో మాట్లాడుతూ ఆ మహిమలు అనుభవించేలాగా, ఆ దేవుని రాజ్యాన్ని అనుభవించేలాగా వారిని చేస్తాడు. సో అందుకనే కూర్చోబెట్టాడు. అర్థమైందా? యావదాస్తికి వారసురాలుగా. ఇప్పుడు పెళ్లి చేసినప్పుడు రిజిస్టార్స్ ఏమని చెప్తారు? నా యావదాస్తికి ఇక నేను వారసురాలుగా చేసుకుంటున్నానని పురుషుడితో ప్రమాణం చేయిస్తారు. అంటే ఇప్పుడు ఈ పెండ్లి భార్య పురుషునికి ఎందుకు ఇవ్వబడుతుందంటే తనకు కలిగిన దాని అంతటికి వారసురాలు అవ్వటానికి. కలిగిన దాని అంతటికి వారసులు యేసు ప్రభు వారికి, తన భర్తకు కలిగిన దాని అంతటికి వారసురాలు అవటానికి భార్య ఇవ్వబడుతుంది. ఇప్పుడు సంఘం ఎందుకు సంపాదించుకున్నాడు ఆయన? తనకు కలిగిన వాటి అన్నిటి చేత సంఘాన్ని నింపడానికి. ప్రభువుకి కలిగినవి ఈ భూమి మీద ఉన్నవి రెండో ఒకటేనా? కాదుగా. ప్రభువుకి కలిగినవి ఏవి? అవి పరలోకంలో ఉన్నవి, పరలోక సంబంధమైనవి. భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి. వీటిని ఏమన్నాడు? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవన్నీ ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి? పరలోకంలో ఉన్నాయి. ఆయన పరలోకంలో ఉన్నాయి, అవన్నీ పరలోకంలో ఉన్నాయి. ఇప్పుడు ఇలా అనుకున్నాం. ఇప్పుడు ఆ క్రీస్తులో ఉన్నవన్నీ మనకు తెలియచేయడానికి మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1:12 ప్రకారం పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్ముడు. అంటే పరలోకం నుండి వచ్చిన మనుషుడు, పరలోకం నుండి వచ్చిన పరిశుద్ధాత్ముడు. ఆయన మనలో ఉన్నాడు. సో ఆయన ఎందుకున్నాడు అని అంటే, మన పక్షంగా మనుషుడు పరలోకానికి వెళ్ళాడు కాబట్టి, మన పక్షంగా మనల్ని సర్వం విషయాలు నింపటానికి సరిపోయిన వాడు, సర్వము సంపాదించుకున్నవాడు పరలోకంలో ఉన్నాడు ప్రభు, మన ప్రియుడు. సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు, మనలో ఎందుకున్నాడు అని అంటే, ఆయన సర్వము సంపాదించుకున్నవాడని, సర్వము కలిగిన వాడని, ఆయనే మన జీవమని ఎరిగి ఆయన సర్వంతో మనలోకి వచ్చాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడంటే సర్వం మనలోకి వచ్చింది. ఇలా అనుకోండి, సర్వం చెప్పడానికి వచ్చాడు. సర్వమై ఉన్న ఆత్మ మనలోకి వచ్చాడు. క్రీస్తు యొక్క సర్వ సంపూర్ణతను కూర్చిన సంగతులతోటి ఇప్పుడు ఆయన మనకు చెప్తాడు. ఏం చెప్తాడనంటే, క్రీస్తులో మనం ఏమై ఉన్నాం, క్రీస్తులో మనకి ఏమేమి ఉన్నాయి, ఇవి చెప్తాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఇలా అనుకోండి, క్రీస్తులో మనం ఏమై ఉన్నాం, మనం ఎందుకు పిలువబడ్డాం అనేది తెలిస్తే, క్రీస్తులో నేను దేవుని నీతి అయి ఉన్నాను, పరలోకంలో కూర్చున్నాను. ఇప్పుడు ఇక్కడ సంఘంగా ఉన్నది ఎందుకు? పరలోక రాజ్యాన్ని అనుభవించడానికి. పరలోకము పరలోక రాజ్యం ఒకటి కాదు. నమ్మినప్పుడు మనం కూర్చున్న స్థలం పరలోకం. ఇప్పుడు సంఘంలో మనం జీవిస్తున్నది పరలోక రాజ్యం కొరకు. అంటే ఇప్పుడు ఆలోచన చేయండి, మనల్ని పిలిచింది రాజ్యం అనుభవించడం కోసం. రాజ్యం అనుభవించడం అనేది ఎక్కడ జరగాల? సంఘంలో జరగాలి. ఎందుకు? రాజ్యం అనుభవించడం ఎలా జరుగుతుందని చెప్పాడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:13లో, అనుదినం వర్తమాన వాక్యాన్ని వినటం ద్వారా దేవుని రాజ్యపు సంగతుల చేత మనం నింపబడతాం. పరలోకపు అనుభూతులతో మనం బ్రతుకుతాం. అదే దేవుని రాజ్యం. ఇది సంఘంలో జరిగింది. ఇప్పుడు ఆలోచన చేయండి, సంఘం ఎంత ప్రాముఖ్యమైంది.
మరి ఇలాంటి సంఘాలు ఈరోజు ఎందుకు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి అంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఎందుకనంటే ఈ సంగతులు ఎరగని సేవకులు చాలామంది ఉన్నారు. సంఘం అంటే ఎవరు? ఇదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్నవారు అని చెప్పాడు. సంఘం అంటే ఆల్రెడీ తండ్రి అయిన దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్నవారు, అనగా పరలోకంలో ఉన్నవారు. మరి ఇక్కడ సంఘం ఎందుకు అనంటే పరలోకంలో ఉన్నవారు పరలోకపు విషయాల చేత నింపబడాలి, పరలోక రాజ్యాన్ని అనుభవించాలి. అందుకే సంఘం. ఇది ఎరిగిన సేవకుడు ఖచ్చితంగా ఏం చెప్తాడు? రాజ్యపు సంగతులు చెప్తాడు. వర్తమాన వాక్యము ద్వారా రాజ్యపు సంగతులు చెప్తాడు, ఆత్మ ద్వారా చెప్తాడు. ఎందుకు? రాజ్యపు సంగతులు చెప్పటం అనేది మన జ్ఞానంతోటో మన వాక్చాతుర్యంతోటో మన తీయని మాటలతో అయ్యేది కాదు. ఎందుకు చెప్పండి? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా వీటన్నిటిని బయలుపరచుచున్నాడు అని అన్నాడు 10వ వచనంలో. అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నాడు నమ్మిన వారిలో, ఆయన వలననే సాధ్యం అన్నమాట. రాజ్యపు సంగతులు, పరలోకపు సంగతులు, క్రీస్తులో మనకున్నవి, క్రీస్తులో మనం కలిగిన స్థితి, ఆ స్థితిని బట్టి మనకి క్రీస్తులో ఉన్న సర్వం ఈ చెప్పగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు మాత్రమే. కాబట్టి ఆత్మ అభిషేకం ద్వారా లేదా ఆత్మ అనుభవం చేత బోధించే బోధకుడు మాత్రమే దేవుని ఏర్పాటును, విశ్వాస మర్మమును, దేవుని ఏర్పాటు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఎరిగిన సేవకుడు, సంఘము యేసుక్రీస్తు అనే మర్మాన్ని ఎరిగిన సేవకుడు. ఎఫెసీ పత్రిక మనం చదువుతాం 5వ అధ్యాయంలో వివాహాల సమయంలో మనం చదువుతాం. అక్కడ ఏమని ఉంటుంది? భార్యాభర్తల గురించి మాట్లాడి మెట్టుకు నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను మచ్చలైనట్టు ఇది మరి ఏదైనా లేకుండా ఉండునట్లు దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే తాను దాని కొరకు అప్పగించుకున్నాడు. వెంటనే దానికి ఇన్నేం రాశాడు? అటువలే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. దాని కొరకు అప్పగించుకున్నాడు, అది కలంకమైన ముడతైనట్టు ఇది మరి ఏదైనా లేని దానిగా చేశాడు. అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన సంఘము అని చెప్పబడుతున్న నేను, నువ్వు, మనందరం ఇప్పుడు దేవుని ఎదుట కలంకం, ముడత, మచ్చ లేని వారుగా కనబడుతున్నాం. అంటే పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని కుమారులు, ఆత్మచేత ముద్రించబడ్డాం, పరలోకంలో కూర్చున్నాం. ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటి? దాన్ని పోషించి సంరక్షించుట. ఇప్పుడు పరలోకంలో యేసు ప్రభు సంఘముకు పురుషుడు, సంఘము యొక్క పురుషుడు. పరలోకంలో ఎందుకున్నాడంటే పోషించి సంరక్షించడానికి ఆయన ఎవరిని పెట్టాడు? మనలో పరిశుద్ధాత్మను పెట్టాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయనలో ఉన్నవన్నీ ఆత్మ ద్వారా మనలో క్రమరించాడు. ఆత్మ వాటన్నిటిని మనకి ఇప్పుతూ ఉంటాడు. భూమి మీద మనుషుడుగా ఆయన చేసిన కార్యం దేనికి? మన పరలోకంలో కూర్చోబెట్టడానికి. ఆయన పరలోకానికి మనుషుడిగా వెళ్ళి సంఘం యొక్క పురుషుడుగా కూర్చున్నది ఎందుకు? పరలోకపు నిధుల చేత మనం నింపడానికి, పరలోకపు అనుభవాలతో మనం జీవం చేయడానికి, దేవుని రాజ్యంగా మనం జీవింప చేయడానికి. దేవుని రాజ్యంగా జీవించాలంటే వర్తమాన వాక్యం కావాలా? వర్తమాన వాక్యం వినగలగాలి. ఇది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని వినగలగాలి. ఇప్పుడు వినగలుగుతాం. నేను పరలోకంలో కూర్చున్నాను, ఇప్పుడు సంఘంలో ఉన్నది రాజ్యం అనుభవించడానికే అని ఎరిగినప్పుడు, అది ఎరగాలంటే ఎవరు ఉండాలా? ఆ సంగతి ఎరిగిన సేవకుడు, గృహ నిర్వాహకుడు ఉండాలి. సంఘం అంటే గృహం, గృహ నిర్వాహకుడు అంటే సేవకుడు. గృహ నిర్వాహకుడు ఏమై ఉండాలని చెప్పాడు? నమ్మకమైన వాడై ఉండాలని చెప్పాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో. ఈ నమ్మకత్వం అంటే ఏంటి? దేవుని మర్మాన్ని చెప్పాలి. దేవుని మర్మం అంటే ఏంటి? నువ్వు పరలోకంలో కూర్చున్నావు, ఇప్పుడు సంఘంలో నువ్వు ఉన్నది ఎందుకంటే దేవుని రాజ్యమును, పరలోక రాజ్యమును అనుభవించడానికి అనేది చెప్పాలా. ఆయనను తన శరీరంగా చూస్తున్నాడు. తన శరీరం ద్వేషించేవాడు ఎవడూ లేడు. ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకును. ఇప్పుడు పరలోకంలో యేసు ప్రభు సంఘాన్ని ఎలా చూస్తున్నాడు? తన శరీరంగా చూస్తున్నాడు, తన స్త్రీగా చూస్తున్నాడు. ఇంకా అనుకుంది, వారు ఏక శరీరమై ఉన్నారంటే తన స్త్రీగా చూస్తున్నాడు, తన సొంత భార్యగా చూస్తున్నాడు. ఇప్పుడు తన కలిగిందంత ఎవరి కోసం?
ఆ భార్య కోసమే. ఈ సంగతులు గృహ నిర్వాహకుడు చెప్పాలి, నమ్మకమైన వాడు. కానీ ఈనాడు దేవుని సేవకులని పిలువబడుతున్న చాలామందికి సంఘం అంటే తండ్రిని దేవుని యందును ప్రభుని యేసుక్రీస్తునందును ఉన్నవారు, అనగా పరలోకంలో ఉన్నవారు. ఇప్పుడు సంఘం ఎందుకు? దేవుని రాజ్యం అనుభవించడానికి. పరలోకంలో ఉన్నారు, పరలోక రాజ్యం అనుభవించడానికి సంఘం. ఏది గొప్పది చెప్పండి? కూర్చోవటం గొప్పదా పరలోకంలో? పరలోకపు నిధుల చేత, సంగతుల చేత, పరలోకపు సమృద్ధి చేత, పరలోకపు అనుభవాల చేత నింపబడి జీవించడం గొప్పదా? ఇదే గొప్పదే. కాబట్టి సంఘం అనేది చాలా గొప్పది, సంఘకాలం చాలా గొప్పది. సంఘకాలము అనేది నిర్లక్ష్యం చేయబడకూడదు. సంఘము సేవకుడు వేరు కాదు, ఒకటే అని నేర్చుకుంటున్నా దేవుని కృప చేత. సో సంఘము సేవకుడు, ఏ సంఘము అని అంటే రాజ్యము కొరకు కనిపెడుతూ, రాజ్యపు సంగతులు వింటూ, అనుదిన వర్తమానం వింటూ జీవిస్తున్న సంఘం. నేను రాజ్యం కొరకే పిలువబడ్డానన్న దాన్ని హేతువు చేసుకొని వర్తమాన వాక్యాన్ని వింటున్న సంఘం. సేవకుడు ఎవరు? సంఘం అంటే రాజ్యము కొరకు నియమింపబడిన వారని రాజ్యపు సంగతులు బోధించేవాడు. సో ఇదనమాట. కాబట్టి మనం ఏ సంగతులు వినాలా, ఏ సేవకుని చేర్చుకోవాలో కూడా మీకు అర్థం కావాలా. కాబట్టి ఈ సంగతులు మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఆ వర్తమాన వాక్యం వారు వింటున్నారు కదా, 2:13లో ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి. కార్యసిద్ధి అంటే ఏంటి? ఇక్కడ ఆ వాక్యం కార్యసిద్ధి కలుగు చేస్తుందంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఆ వాక్యం కార్యసిద్ధి కలుగు చేస్తుందంటే అర్థం ఏంటంటే, పరలోకపు సంగతులు వింటున్నారు, వాటిని బట్టి వారు ప్రార్థన చేస్తున్నారంటే విశ్వసించి మాట్లాడుతున్నారు. నేను రాజ్యం కొరకు పిలువబడ్డాను, ఈరోజు ఈ రాజ్యపు సంగతి నాకు వినిపించావు, ఈ వాగ్దానం వినిపించావు, ఈ వాక్యం ఇచ్చావు, ధైర్యపరిచావు, ఆదరించావు, ఈ వాక్యపు తాలూకు నిజస్వరూపాన్ని నేను చూడాలా, ఈ కార్యం నువ్వు నాలో జరిగిస్తున్నావు అని మాట్లాడారు, కార్యాలు చూస్తున్నారు. అందుకనే వారు ఏ సేవకుని చేర్చుకోవాలో ఎరిగారు, వారు దేనికి పిలువబడ్డారో ఎరిగారు, సంఘం దేని కొరకో వారు ఎరిగారు. కాబట్టి ఆ సేవకుని చేర్చుకున్నారు, కాబట్టి ఆ వాక్యాన్ని వారు గుర్తించారు. కాబట్టి అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని ఎంచి దాన్ని తీసుకొని దానిని బట్టి జీవించగలుగుతున్నారు. ప్రతిరోజు దేవుని రాజ్యంగా జీవిస్తున్నారు. అందుకనే వారిలో ఆ వాక్యం కార్యములు జరిగిస్తుంది. ఇది రాజ్యమును అనుభవించుట అనే దాని విషయం. కాబట్టి నేను యేసు ప్రభుని నమ్మిన నేను ఎవరిని, నేను ఎక్కడున్నాను, ఇప్పుడు సంఘంగా ఉన్నది ఎందుకు అనేది సంఘం ఎరగగలిగితే, ఎవరిని చేర్చుకోవాలో, ఏ సేవకుని వెంబడించాలో సంఘానికి అర్థమవుతుంది. అర్థమైతే అప్పుడు రాజ్యమును ఇక్కడే అనుభవిస్తారు. ఇక్కడ అనుభవించటమే రాజ్యం అంటే. దేవుడు అటు కృప మనందరికీ దయచేయనుగాక. దేవుడి మాటల చేత మనందరినీ దీవించి ఆదరించి నడిపించును గాక. ఆమేన్. మహిమగల మా తండ్రి, కృపగల మా నాయన, మీకు వందనాలు. ఈ సంగతులు మా ప్రియులందరికీ గ్రహింపులోనికి తీసుకురండి. అనేక మంది ప్రభా సంఘము సేవకుడు అనే దాని విషయంలో అవగాహన కలిగి లేరు. సంఘం అంటే ఏంటో వారు ఎరగట్లేదు. సంఘము ఎందుకు పిలువబడిందో వారు ఎరగట్లేదు. అందుకని ఎవరిని చేర్చుకోవాలో అర్థం కావట్లేదు. నాయన నానా రకాల దుర్బోధలు విని, నాయన రాజ్యం అనుభవించటానికి పిలువబడిన సంఘము, నాయన క్రీస్తును తన పురుషుని చేత నింపబడుతూ, పోషించబడుతూ, సంరక్షించబడాల్సిన సంఘము, నాయన పురుషుడు లేని ఒంటరి స్త్రీ వలె నానా కష్టాలు పడుతుంది. ఈనాడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇలాగే ఉన్నారు ప్రభా. నేను సత్యాన్ని అందరికీ బోధపరచండి. జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు వీళ్ళందరికీ దయచేసి సంగతులు గమనించడానికి కృప చూపించండి. మీరే మీ బిడ్డలను మీ ఆత్మ ద్వారా బలపరిచి వాడుకొని మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని, బలహీనలు బలపరచమని, రోగులను స్వస్థపరచమని, ఈ సత్యం వెల్లడవటం ద్వారా నాయన వారి కన్నులు వెలిగింపబడి నాయన
అనేక విషయాల్లో స్వాతంత్రము, విడుదల, గొప్ప విజయం అనుభవించినట్లుగా కార్యం జరిగించమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను బాగా దీవించును గాక. అందరికీ ప్రభు పేరట ప్రేమపూర్వకమైన వందనాలండి.